ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందుగా ఏరియల్ సర్వే చేస్తారు. ముంపు నష్టంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత అధికారులతో రివ్యూ చేస్తారు. వరద నష్టంపై సమీక్షిస్తారు. ఆ తర్వాత వరద బాధితులకు తక్షణ పరిహారంపై రివ్యూ నిర్వహిస్తారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావంపై జిల్లాల కలెక్టర్లతో రివ్యూ చేశారు. వరంగల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హైడ్రా సేవలు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు రేవంత్. వరంగల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అవసరమైన పడవలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని వెంటనే అక్కడికి పంపించాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. భవనాలపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహార ప్యాకెట్లు, తాగునీరు సరఫరా చేయాలని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు సీఎం. వరద ప్రభావిత జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా కలెక్టర్లు చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్. ఈదురుగాలులతో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలన్నారు. అవసరమైన చోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి బాధ్యతలు అప్పగించాలన్న సీఎం రేవంత్ అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించాలని చెప్పారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు కలెక్టర్లకు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్లో ఉండాల్సిందే అని సూచించిన సీఎం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. చెరువులు, వాగులు, కల్వర్టులు, ప్రాజెక్టుల దగ్గర పరిస్థితి ముందే గుర్తించి స్థానికులను అలర్ట్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.